గ్యాప్ ఏమాత్రం ఇవ్వడం లేదు. కోలుకునే అవకాశం ఇవ్వడం లేదు. ప్రజలు బయటకొస్తే గుడ్లతో దాడి చేస్తున్నారు, రాళ్లతో కొడుతున్నారు. టీఎంసీ పార్టీ కార్యాలయాలకు తాళాలు వేస్తున్నారు. చోర్ చోర్ అంటూ నినాదాలు చేస్తున్నారు. అందరితోనే ఆగడం లేదు. బెంగాల్ వదిలి వెళ్ళిపోవాలంటూ చెబుతున్నారు. ఇదంతా బెంగాల్లో ప్రజల కోణంలో జరుగుతోన్న వ్యవహారం. భారతీయ జనతా పార్టీ కోణంలో చూస్తే అక్కడ పరిస్థితి చాలా విచిత్రంగా ఉంది. ముఖ్యంగా మొదటిదాకా అధికార పక్షంలో ఉన్న టీఎంసీకి దిక్కుతోచని పరిస్థితి ఏర్పడుతోంది. భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రతి విషయంలోనూ మమతకి చుక్కలు చూపిస్తున్నారు. ఇటీవల ఆమె పార్టీ నేత జహంగీర్ ఖాన్ ఎన్నికల్లో పోటీ చేయకుండా చేతులెత్తేశాడు. ఆర్థిక పరమైన మోసాలు, వివిధ రకాలైన కేసులలో ఆమె పార్టీ నాయకులు తీవ్రమైన అభియోగాలు ఎదుర్కొంటున్నారు. కేంద్రం, దర్యాప్తు సంస్థలు కేసులు విచారిస్తున్నాయి. కీలకమైన నాయకులను ఇప్పటికే కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి భారీగా నగదు, బంగారం, ఇతర ఆస్తులను సీజ్ చేశారు. ఆధార్ కార్డుల జారీ, ఓటర్ కార్డుల జారీ, బంగ్లాదేశ్ ప్రజలకు అందించిన పథకాలు, పౌరసత్వం, ఇలా అనేక విషయాలలో బీజేపీ దూకుడుగా వెళుతోంది. ఇప్పటికే చికెన్ నెక్ రహదారిని కేంద్రానికి అప్పగించింది బీజేపీ. అదే కాదు, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో కంచె ఏర్పాటు విషయంలో కూడా కేంద్రానికి సహకారం అందిస్తోంది. మమత అధికారంలో ఉన్నప్పుడు ఎవరికైతే తొక్కి పెట్టిందో వారితోనే ఇప్పుడు చెక్ పెట్టిస్తోంది బీజేపీ. బెంగాల్లో మమతకి ఆమె సొంత పార్టీ ఎమ్మెల్యేలు షాక్ ఇచ్చే విధంగా బీజేపీ నాయకులు రూపకల్పన చేశారు. ఇటీవల టీఎంసీ నుంచి బహిష్కరణకు గురైన ఎమ్మెల్యే రితా ప్రతాప్ బెనర్జీని అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిపాదిస్తూ ఏకంగా 60 మంది ఎమ్మెల్యేలు స్పీకర్కు లెటర్ రాశారు. దీంతో బెనర్జీని ప్రతిపక్ష నాయకుడిగా నియమిస్తున్నట్లు స్పీకర్ వెల్లడించారు. అయితే ఇక్కడ రితప్రతాప్ బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మమతా బెనర్జీ తమ నాయకురాలని, ఆమె ఏర్పాటు చేసిన పార్టీని చీల్చే ఉద్దేశం తనకు లేదని బెనర్జీ చెప్పడం ఇక్కడ విశేషం. ఈ నేపథ్యంలో బహిష్కృత నేతను ప్రతిపక్ష నేతగా మార్చిన నేపథ్యంలో త్వరలోనే మమత బెంగాల్ నుంచి బంగ్లాదేశ్ పంపిస్తారని కామెంట్లు వినిపిస్తున్నాయి.